ఈ రుద్రాక్ష ధరించిన వారు జితేంద్రియులై పరబ్రహ్మమునందు లీనము కాగలరు. నా కుమారుడైన స్కందునికి అతనితో పాటు వచ్చిన వశిష్ఠాది మహర్షులకి నేను ఆనాటి గాథను, రుద్రాక్ష అవతరణ విషయమును స్వయంగా వివరించాను. జీవులకి సులభమైన తరుణోపాయాన్ని చూపించగలనన్న మహదానందంతో నా హృదయం సంతోషించడంతో పాటు ఆనంద చిహ్నాలు నా నేత్రములనందు ఆనందాశ్రువుల రూపమున ప్రతిబింబించాయి. ఆనందంతో అంతకు క్రితమే శ్రమ భారం తీర్చడానికి మూసిన నా కనురెప్పలను నులిమాను. నా కన్నుల నుండి అశ్రుబిందువులు రాలినవి. నా నేత్రముల నుండి జాలువారిన ఆ అశ్రుబిందువులు భూమిపై బడి మహారుద్రాక్ష వృక్షముగా ఉద్భవించింది. నా హృదయాన్నించి బహిర్గతమై నా ఆజ్ఞానుసారం మహారుద్రాక్ష వృక్షమును చేరి ఆ వృక్షాగ్రమునందు ఫలమై అవతరించింది. ఆ తొలి ఫలమే నా సంకల్పము చేత అవతరించినది. నా ఆత్మలింగ ప్రతిరూపమే ఈ రుద్రాక్ష. కుమార మహాసేనాని, నా ఆత్మలింగమే రుద్రాక్ష ఫలముగా అవతరించింది. ఏక ముఖి రుద్రాక్ష మనశ్శాంతికి, శాంతి సౌభాగ్యాలకు, సుఖ సంతోషాలకు, ఆయురారోగ్యాలకు, అంతఃకరణ శుద్ధికి పరమ పవిత్రమైన రుద్రాక్షలను దర్శించిన, స్పృశించిన, ధరించిన, పూజించిన, జపించిన, స్మరించిన కోరికలు సఫలం అవటమేగాక అసంభవం అనుకున్న పనులు సంభవం అవుతాయి. అసలైన నేపాల్ రుద్రాక్షల కోసం రుద్రాక్ష ఎక్స్పర్ట్ గణేష్ బాబును సంప్రదించండి. మీ పేరు, మీ సెల్ఫీ ఫోటో, మీరు జన్మించిన తేదీ, నెల, సంవత్సరం, సమయం తెలియచేయండి. మీ విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, వివాహం, విదేశీయానం మొదలైన విషయములకు మీరు ఏ రుద్రాక్షలు ధరించాలో తెలియచేస్తారు. ఇక్కడున్న మొబైల్ నంబర్స్ కి మీ వివరాలు వాట్సాప్ చేయండి.